అది కాదండి, జాబ్ రాకుండా ఫంక్షన్ రావడం తప్పంటారా? ఫంక్షన్ రావాలంటే ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలి, లేదా బాగా చదివి 80% 90% వేరే వాళ్ళలాగా ఇంకొకరిలాగా 80-90% తెచ్చుకోవాలి ఒకవేళ చదివేటప్పుడు అయితే. లేకపోతే జాబ్ రాకపోతే అసలు ఫంక్షన్కే రావద్దంటారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే చాలా వరకు చాలామంది రిలేట్ అవుతారు కూడా. ఈవెన్ ఇప్పుడు ఏంటి అంటే చాలామంది ఫంక్షన్కి అంటే జాబ్ రాకుండా, లేకపోతే మంచి మార్క్స్ రాకపోతే, లేకపోతే ఇంకా సెటిల్ కాలేకపోతే కెరియర్లో, లేకపోతే ఇంకా పెళ్ళి కాకపోతే, ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చినా ఇంకా త్వరగా పెళ్ళి కాకపోతే, పెళ్ళి ఎప్పుడని, ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, ఇంకేం చదువుతున్నావు, ఏం చదువు, వాడు చూడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు, వీడు చూడు 15 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం యాక్చువల్లీ. సరే, గ్రేట్ థింగ్స్ కాకపోయినా ఒక జాబ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సరే పోనీ అతను రావటం లేదు, నువ్వు అడుగుతున్నావు కదా, మరి జాబ్ ఇప్పిస్తావా? ఒక్కరైనా సపోర్ట్ చేస్తారా? ఎస్పెషల్లీ రిలేటివ్స్ కానీ, ఎవరైతే ఇలా అడుగుతున్నారో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, మరి అతను రావట్లేదు, మరి మీరు ఏమైనా సాయం చేస్తారా? చెయ్యరు. ఎందుకని అంటే ఆల్రెడీ బాధపడుతూ, అంటే అతను తంటాలేదో తను పడుతున్నాడు, కొంచెం ఫంక్షన్ ఎందుకు వస్తారు, కొంచెం రిలాక్సేషన్ కోసం అందరిని కలుస్తాం కదా, కొంచెం డివియేట్ అవుతుందని వస్తారు. వాళ్ళకుండే ఏమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేనే చూసుకుంటే ఒక 6 months ఇంట్లోనే ఉన్నాను. నేను ఎందుకున్నానంటే హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ బస్ టికెట్కి కూడా ఛార్జెస్ లేవు, దానికి కూడా డబ్బులు లేక, ప్లస్ అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్లీ మనకి హాస్టల్కి ఏ ఫీజు కానీ, లేకపోతే మనము తర్వాత చూసుకుంటే కోర్స్ జాయిన్ అవ్వాలంటే దానికి సంబంధించిన మనీ కానీ, అండ్ ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే దానికి సంబంధించిన మనీ కానీ ఏం నా దగ్గర లేవు. అప్పుడున్న మా పరిస్థితిని బట్టి నేను అవన్నీ లేక నేను చాలా రోజులు ఇంట్లోనే ఉన్నా. నాకు జాబ్ హెల్ప్ చేయమని నేను కానీ మా నాన్న కానీ ఫోన్ చేయని వ్యక్తి లేరు, తొక్కని గడపలేదు. ఎంతమందిని బతిలాడాం, ఏం చేయాలి, ఎట్ట చేయాలి, వాడికి జాబ్ ఇప్పించండి అయ్యా. యాక్చువల్లీ అప్పుడు మాకు తెలియదు ఇంత టెక్నాలజీ, ఇంత నెట్వర్క్ అప్పుడు లేదు. అంటే అప్పుడు ఇంకా జియో రాలా, అంత విరివిగా యూసేజ్ లేదు చెప్పాలంటే, అంత ఎక్కువ ఇంటర్నెట్ లేదు, అంత ఎక్కువ ఫ్రీ రిసోర్సెస్ మనకు అవైలబిలిటీలో అసలు ఏం జరుగుతుంది, ఏం తెలుసుకోవాలి అనేది ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు, ఇంత నెట్వర్క్ అనేది అప్పుడు లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే జాబ్ రాకపోతే ఫంక్షన్ రావడమే పాపం అయిపోతుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు, ఈ వీడియో ఎంతమంది రీచ్ అవుతుందో వాళ్ళందరూ కూడా, మీరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతవరకు మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే ఈ అడిగినప్పుడు మనం ఇంకా సెటిల్ కాలేదు కాబట్టి తెలియకుండా మనం అఫెండ్ అవుతాం. ఇంకెప్పుడు జాబ్ వస్తుంది, ఇంకా జాబ్ రాలేదా, ఏం చేస్తే మీకు ఎందుకు అనేది ఖచ్చితంగా మనం కూడా అఫెండ్ అవుతాం. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే జాబ్ రాకపోతే ఫంక్షన్కి వెళ్ళడం మహాపాపం అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారందరూ గుర్తుపెట్టుకోండి, చేయగలిగితే మీరు ఏమన్నా వాళ్ళు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇంకా జాబ్ రాలేదు, లేకపోతే ఇంకా కెరీర్లో సెట్ కాలేదు, ఏమన్నా మీరు సజెషన్స్ కానీ ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుంది, ఆలోచన చేయొచ్చు కదా. ఇప్పుడు వాడికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు అనేటట్టు కాకుండా, వాడు ఈ విధంగా చేశారా, జాబ్ వచ్చింది, ఇలాంటి కోర్స్ నేర్చుకున్నాడు, లేకపోతే ఇలాంటి వీళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు, ఈ కోర్స్ నేర్చుకుని రెఫరెన్స్ ఇచ్చాడు, రెఫరెన్స్ తీసుకున్నాడు, లేకపోతే ఈ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ఫస్ట్ 3 లక్షలతో ప్యాకేజ్ స్టార్ట్, ఇప్పుడు 10-12 లక్షల జీతం వస్తూ ఉంది, నువ్వు కూడా ఆ విధంగా వెళ్తే ఏమన్నా బాగుంటుందా, ఒకసారి చూడు, నేను చెప్తాను, అడుగు, ఎట్లా వెళ్ళొచ్చు ఏంటి. దిస్ ఈజ్ ద వే. ఇది వదిలిపెట్టేసేసి ఇంకెప్పుడు వస్తుంది జాబు, ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది. అంటే ఈ కొంచెం ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది మీకు తెలుసలేదో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తూ ఉంటారు. కొంత ఈ పిల్లోడికి డిసప్పాయింట్మెంట్ ఉంటూనే ఉంటుంది, వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఫంక్షన్లో రిలేటివ్స్ మాట్లాడే మాటలకి తెలుసో తెలియకో ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అరే మా వాడు ఇంకా బాధ ఫ్రస్ట్రేషన్ పేరెంట్స్కి, మిడిల్ క్లాస్ పేరెంట్స్కి. ఇంటికి రాగానే చూడు వాడు తెచ్చుకున్నాడు జాబు, నువ్వు ఎందుకు ఉన్నావు దండగా, కుంభాలు 3 పూటలు తింటావు, ఊరి మీద పడి తిరుగుతూ ఉంటావు. పేరెంట్స్ ఆలోచన విధానం కూడా మారాలా. ఎందుకని టైం పడుతుంది. అరే అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఈ కంపారిజన్ అనేది ఆపేయండి. మిడిల్ క్లాస్ పేరెంట్సే కదా మీరు కూడా. మరి అతను కూడా అరే మా ఇంకొక ఫ్రెండ్ ₹1 పెట్టి బిజినెస్ పెట్టించాడు, మీరు పెట్టలేరు కదా. మీ కెపాసిటీ ఎంతవరకే, అవునా? మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మీ కెపాసిటీ ఎంతవరకే. కుదిరితే అతను సెటిల్ అయ్యేంత వరకు మీరు చేయగలిగిన సపోర్ట్ చేయండి, లేకపోతే గమ్ము నూరుకోండి. అండ్ ఇది కొంచెము సెన్సిటివ్ పాయింట్.
మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే వీళ్ళకి చేత కాదు, ఆబ్వియస్లీ వీళ్ళకి చేత కాదు, వీళ్ళు ఎక్కువ సంపాదించలేక ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. వాళ్ళ కెపాసిటీ ఎంతవరకే కాదనట్లేదు, కానీ వాడిని ఎవరితోనో పోలుస్తారు. వాడు పెద్ద పెద్ద కాలేజీలో చదివి ఉంటాడు, పెద్ద ఇక్కడ నేను పేరెంట్స్ని నిందించమని మళ్ళీ పేరెంట్స్ని మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత లేదు మళ్ళీ పేరెంట్స్ని బ్లేమ్ చేయమని నేను అనట్లేదు. వాళ్ళ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ, సెన్సిటివ్ పాయింట్, ఎవరు మాట్లాడిన విషయం ఇది. పేరెంట్స్ కూడా అండ్ అంటే వాళ్ళెవరితోనో కంపారిజన్ చేస్తారు. ఎందుకు కంపారిజన్ చేస్తారు? ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? మీ ఏజ్లోనే ఇంకొకరు చూసుకుంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు, పిల్లలకి అబ్రాడ్ పంపించే వాళ్ళు ఉంటారు అప్పు లేకుండా, పిల్లలకి 2 కోట్లు పెట్టి కార్లు తీసిచ్చే వాళ్ళు ఉంటారు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. అంటే పిల్లలు కంపేర్ చేయట్లేదు కదా, మరి మీరెందుకు కంపేర్ చేస్తున్నారు? సో ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ కానీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మిడిల్ క్లాస్ పిల్లలు కానీ మిడిల్ క్లాస్ పేరెంట్స్ కానీ, పేరెంట్స్ సైడ్ అయితే ఈ తప్పు ఉంది. మీరేం చేయాలంటే వెయిట్ చేయండి. అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్క రోజు టైం వస్తుంది. ఇప్పుడు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. ఎందుకంటే మా పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయినప్పటికీ దే హ్యావ్ కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్స్. నువ్వు ఏం చేయాలంటే చెయ్యరా, ఏది కాకపోతే బతకడం కష్టమవుతుందా, ఇది మా నాన్న వర్షన్. మా నాన్న ఉన్నాడంటే చెయ్యరా, ఏది కాకపోతే ఏదో ఒకటి ఊర్లో ఏదో ఒకటి చేసుకుందులే, చేసిన కాడికి చెయ్యి, ఎలాగోలో చూద్దాంలే అన్నట్టు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు. కాబట్టే నేను అక్కడి నుంచి 0 నుంచి ఇంతవరకు రాగలిగాను. ఇప్పుడు ఒక మంచి నెట్వర్కే నేను బిల్డ్ చేసుకున్నా, కంఫర్టబుల్ లైఫ్. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ రాగలిగా. ఇప్పుడు డెఫినెట్లీ నెక్స్ట్ 5 ఇయర్స్లో అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను. సో అలాగే పేరెంట్స్తో పాటు మనం కూడా మిడిల్ క్లాస్గా అయినా మనం కూడా ఆలోచించాల్సిన 90s కిడ్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే డెఫినెట్లీ చాలా బాధ ఉంటుంది. అంటే అంత బెటర్గా మేము సక్సెస్ కాలేకపోయాం, అట్లీస్ట్ మా పిల్లలన్నా మంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే బాధతో అంటారు, కానీ దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ పేరెంట్స్ కానీ ఈ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీరు మాట్లాడే మాటలు అవతల వాళ్ళ మైండ్ని, మనసుని ఎంత బాధ పెడతాయో మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో అందుకనే జాబ్ రాకుండా ఫంక్షన్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై.